ప్రోగ్రెస్ రిపోర్ట్. వరుస ఎన్నికల ప్రచారం, అదే సమయంలో అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు. ఇవి ఈ వీక్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలు కూడా. ఇంతకీ ఈ వారంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలేంటి, తీసుకున్న నిర్ణయాలేంటి? సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయ అర్చకులు ఆయనకు ప్రత్యేక ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఏది పడితే అది చేస్తామంటే ఊరుకోమన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడతల వారీగా విడుదల చేస్తామని చెప్పారు ఆయన. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించేది లేదని, విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. సంఘాల పేరుతో పైరవీల కోసం వస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నేను ఆ కళాశాల యజమానులను, మీరు వ్యాపారం చేసుకుంటారు, మీరేం సేవ చేస్తలేరు, మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించారు, మీరు ఎట్లా సంపాదించుకుంటున్నారు, ఏమేం జరిగింది అనేది అందరికీ తెలుసు. రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు, అధికారులను తిట్టడంతో మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో 35 సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము. సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంద్ పెడితే, ఇప్పుడు ఫీజులు అడగరా? ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది. 3 నెలలకు 6 నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంద్ పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి? పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా. విడతల వారీగా మీ ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము. 2004-2014 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ధి చెందిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓఆర్ఆర్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, మెట్రో రైల్ ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందన్నారు. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని పోల్చి చూడాలన్నారు ఆయన. రైతుల కోసం 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కూలిపోయింది. ఈ 10 సంవత్సరాలల్లా ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఏ ప్రణాళికలైనా కేసీఆర్, నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు చేసిండ్రా? పోల్చి చూడండి. 10 సంవత్సరాల మా పరిపాలనను పోల్చండి, 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనను పోల్చండి, విశ్లేషించండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. డివిజన్ల వారీగా ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై డిస్కస్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఆఫీసులో జరిగిన ఈ భేటీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సినిమా కార్మికులు, గిగ్ వర్కర్లను లక్ష్యంగా చేసుకుని కీలకమైన హామీలను ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. యూసఫ్గూడ చెక్ పోస్ట్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమకు ప్రత్యేక భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ ను గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని సినిమా కార్మికులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తామని ప్రకటించారు. కార్మికుల పిల్లల కోసం పాఠశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్ గారు మాత్రం సినిమా హీరోల గెస్ట్ హౌజుల్లో హీరోలతోని కలిసి తిరిగిండు తప్ప ఎన్నడన్నా ఈ సినిమా కార్మికులను కలవడానికి వచ్చిండా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కానీ నేను సినిమా కార్మికులను, సంఘాలను, 24 క్రాఫ్ట్స్ అన్ని సంఘాలను పిలిచి నా ఇంట్లో కూర్చోబెట్టి మీ సమస్యలు ఏంటివి మా ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పినాం. ఆ తర్వాత అభిమానం కొద్ది మీరు సమావేశం పెడితే మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన. ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే సినిమా కార్మికులకు నేను మాట ఇస్తున్నా, మీకు లైఫ్ ఇన్సూరెన్సే కాదు, ఆరోగ్య భద్రత, జీవిత బీమా భద్రత, మీ పిల్లల చదువుల కోసం నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ప్రత్యేకమైన పాఠశాల నిర్మించి టిఫిన్, మధ్యాహ్నం లంచ్తో సహా మీ పిల్లల చదువులకు ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.